జగన్ రాప్తాడు పర్యటన హెలికాప్టర్ వివాదంపై స్పందించిన ఏపీ హోంమంత్రి అంతా జగన్ నాటకమే అంటూ మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ. కాంగ్రెస్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. నేడు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ. హాజరైన చంద్రబాబు కుటుంబ సభ్యులు. నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్. హనుమాన్ పూజలో పాల్గొని స్వాములతో కలిసి భోజనం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు 11 సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు. 250 మంది పోలీసులు హెలిప్యాడ్ వద్ద ఉన్నారని తెలిపారు. కస్టేడియల్ టార్చర్ అనేది జగన్మోహన్ రెడ్డి సంస్కృతి అని, తమది కాదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. పరిశ్రమల పేరిట వ్యవసాయం చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్న నేపథ్యంలో రాయలసీమని రతనాలసీమ చేయాలి అన్న ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఎన్డీఏ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవ రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తూ ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు 151 సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య, ఇంకా దినకర్మ కూడా ఐ థింక్ ఈ రోజు అనుకుంటా దినకార్యం కూడా, అటువంటి నేపథ్యంలో ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు? దట్టు ఒక 5 సంవత్సరాలు 151 సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎం గా చేసిన వ్యక్తి, అఫ్ కోర్స్ ఆ రోజు అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర ఇప్పుడు మళ్ళా 11 సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది. లాస్ట్ 5 years ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఎక్కువగా ప్రోత్సహించి ఎక్కడ చూసినా దాడులు, హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలాంటి సిచ్యువేషన్తో 5 సంవత్సరాలు కూడా గడిపేసి ఈరోజు తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలండి, లాస్ట్ 5 yearsలో మేము చెప్పామండి, ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. నిన్న టూర్ ప్రోగ్రాంలో కూడా ఏదో భద్రతా వైఫల్యాలు వచ్చినాయి, ఏదో ఇష్టానుసారంగా పోలీసులు భద్రత కల్పించలేకపోయారు, గవర్నమెంట్ భద్రత కల్పించలేకపోయిందని నిన్న చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందులకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని, కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళని డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ వన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా
ఒక సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అనే కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా సుమారుగా 7/4/2025 అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్గా కూర్చుని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి చేయడానికి లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకు వస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజ తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి. ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు, ఒక క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈ రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డ్యామేజ్ చేసుకొని వచ్చి ఉంటాడు ఆయనను. అంటే హెలికాప్టర్ ఏమైనా పగలగొట్టామా మేము? అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లోడా పెద్దోడా సీఎమ్మా మాజీనా ఏమో అర్థం కావట్లేదు. ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే. ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు ఎవరిని కూడా అడ్డుకోలేదు. ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు. అడ్డుకోంటే అంతమంది ఎవరు కూడా రారు. అనవసరంగా వాళ్ళు వాళ్ళ ఛానల్ ఉంటాయి కొన్ని, ఆ ఛానల్ సాక్షి వాళ్ళు అయితే మండలానికి కోరు వచ్చినట్లున్నారు, ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు. అడ్డుకున్నారు. ఎక్కడ అడ్డుకున్నారయ్యా? మీ సాక్షి వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని? పోలీసులు అడ్డుకున్నారని అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు. రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు. ఎవరు తెలుసు అది? ఇంకా దాంట్లోకి ఎక్కినాక పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు. ఇంకా చెప్తాడేమో అది కూడాను, ఏదో పైనింటి రాయి ఇసిరిందాయమ్మా దానికి పోయిందని. నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది? ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తోందని అన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏవి పాల్లో ఏవి నీళ్లు ప్రజలకు తెలిసిందని స్పష్టం చేశారు. ఆనాడు ఎల్ఆర్ఎస్ ఉచితమని చెప్పారు, ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు అని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు గురించి చెప్పాలంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అని విమర్శించారు. రైతు బంధు రుణమాఫీపై ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలేనని ధ్వజమెత్తారు. పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. పెట్టుడు కేసీఆర్ వంత అయింది, నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది. కనబడతలేదా? మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు, అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నిన్న మొన్న మీరు చూసిండ్రు హెచ్సియుల 400 ఎకరాల ఇలా హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇలా మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. ఆ మూగ జీవాల ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం, జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్లలో పడుతున్నాయి. కుక్కలు దాడి చేసి జింకల్ని 2-3 జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి. ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా? ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు? ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా తెలిసిండు. అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సంకల్పించారు. ఇవాళ భూమి పూజ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు, నారా లోకేష్, నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి, దేవాంశ్ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో సొంతంగా 5 ఎకరాల స్థలం కొనుక్కున్నారు. సచివాలయం వెనుక ఉన్న ఈ 9 రహదారికి పక్కనే ఈ స్థలం ఉంది. ఓ రైతు నుంచి ఈ స్థలం కొనుగోలు చేశారు.
ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్లలోన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాములకు ఏర్పాటు చేసిన భిక్షా కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ పూజలో కేటీఆర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేటీఆర్ కు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం హనుమాన్ దీక్ష స్వాములను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. స్వాములతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై రామగిరి ఎస్ఐ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. జగన్ పై విమర్శలు చేసే స్థాయి ఆయనకు లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అడ్డుగోలుగా మాట్లాడారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు కారణం ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని సంచలన ఆరోపణలు చేశారు. ఫామ్ హౌస్ ఏ డబ్బులతో కొన్నావు? మీ నాయన 5 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి నీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా? మరి అక్కడ కోళ్ల ఫారం కూడా నిర్మాణం చేస్తున్నావంటనే డీజీ గారికి చెప్పావా? మరి రామ్నగర్లో పెంట్ హౌస్ కొన్నావంటనే రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర, మరి అది కూడా 5 ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా? డీజీ గారికి చెప్పి కొన్నావా? మరి డస్టర్ కారు కొన్నావంటనే, మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నావంట కదా సుధాకర్, అది కూడా డిఐజీ గారికి చెప్పే చేసావా? డిఐజీ గారికి చెప్పడం నీ విధి కదా, మ్యాండేటరీ కదా. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు నిజాయితీ కలిగిన అధికారివే. నీ నిజాయితీ గురించి మాట్లాడాలంటే చిలమత్తూరు దగ్గర ఫామ్ హౌస్ ఏ డబ్బులతో కొన్నావు? మంచు కుటుంబం మళ్లీ హీటెక్కింది. హైదరాబాద్ జల్పల్లిలోని తన నివాసంలోని వస్తువులను, కారును తన అన్న మంచు విష్ణు ఎత్తికెళ్లాడని పోలీసులకు మంచు విష్ణు ఫిర్యాదు చేశాడు. తన కూతురు పుట్టినరోజు కోసం భార్యతో కలిసి రాజస్థాన్ కు వెళ్లానని, తాము లేని సమయంలో విష్ణు ఆయన అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జల్పల్లిలోని ఇంటి వద్ద గొడవ జరిగే అవకాశం ఉండటంతో మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. అతను ఫాలోయింగ్ కారు ఉంటుంది, ఎక్కువ కారులో అతను మనుషులు వచ్చి నా నార్సింగ్ లో నా ఆఫీస్ కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కారుని దొంగ కీ పెట్టి స్టార్ట్ చేసుకుని ఆ కారు దొంగతనం చేశారండి. అంటే ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకింత నేను కేవలం నా భైరవం
నా కన్నప్ప మీదకి నా భైరం వదులుతాను, ఇది కాదు మనం పోరాడాలంటే ఎండి ధరల మీద పోరాడదాం, పని మీద పోరాడదాం, హెల్తీగా పోరాడదామని నా భైరం వదులుదాం అనుకున్నాం సినిమా. ఇంకంతే, భైరం వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నప్ప పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఇదంతా రుద్దుతున్నారు. ఇమీడియట్గా డైవర్షన్. ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో. విష్ణు నాకంటే 4 సంవత్సరాలు పెద్దవాడు, అతనికి 4 పిల్లలు ఉన్నారు. వచ్చి మాట్లాడడం తెలియదా? కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను. పెద్దలను కూర్చొని పెట్టి అడుగుతున్నా, మాట్లాడలేరా? ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ వచ్చిందండి. ఇది బాగా వినండి సార్. హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు, నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగేంత వరకు మేము ఇక్కడ ఉండొచ్చు, ఇద్దరు నేను ఎవరు ఉండకూడదని చెప్పాల. కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు. నేను అమ్మా నేను వచ్చి ఉండొచ్చు, నేను ఏం చేయట్లేదు, ఇదిగోండి దాన్ని ఎందుకు ఇట్లా చేస్తారు? ఐఎమ్ రియలీ సారీ. నా కోసం వచ్చి నా వల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో రానున్న 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రాలో ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏప్రిల్ 11న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావం చేత ఈరోజు ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడడం జరిగింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్ అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ రేపటి రోజుకి మరింతగా బలపడేది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం. ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ యువత ఏకం కావాల్సిన టైం వచ్చిందన్నారు. యువతకు గాంధీ బాటలో నడుస్తూ మోదీ గాడ్సేలను ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటే ప్రధాని మోదీకి భయం. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితేనే లోక్సభలో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో మోదీకి అమిత్ షాకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. जो धरती पे आज एक्सटेंडेड सीडब्ल्यूसी मीटिंग हो रहा है, ये धरती गांधी जी का, सरदार वल्लभ भाई पटेल का। ये साबरमती नदी के किनारे में हम बैठकर 2 दिन चिंतन बैठक किए। ये मोदी जो गारंटी है इस देश को तोड़ने का, ये जो कोशिश कर रहा है मोदी जी ने इस देश को तोड़कर उनके सरकार बनाने का, वो रोकने के लिए हम लोग यहाँ पर सब इकट्ठा हुए साबरमती नदी के किनारे पे। जो गांधी जी के आज सोचधारा है, कांग्रेस पार्टी आज राहुल जी के नेतृत्व में गांधी जी सोचधारा को आगे ले जाने के लिए हम लोग कोशिश कर रहे हैं। मगर इस देश में, इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने गाड से सोचधारा को इस देश में फैलाने के लिए कोशिश कर रहा है। इसीलिए आज इस देश में हर गांधी जी का परिवार, राहुल जी का दोस्त और मित्र इस देश के कोने कोने से
नौजवान इकट्ठा होना है। ये गाडसे परिवार को आने वाले दिनों में रोककर इस देश को बचाने के लिए हम सब लोग इकट्ठा होकर मोदी के खिलाफ लड़ना है। और मोदी जी के जो गारंटी है, दिल्ली में किसानों के खिलाफ काला कानून लागू किए, 14-15 महीने किसानों ने हड़ताल किए दिल्ली में, मगर उन लोगों से चर्चा नहीं किए। मोदी जी का गारंटी है मणिपुर को जला दो। इस देश में किसी को, इस देश मूलवासियों को जीने का हक छीनने के लिए मणिपुर में कोशिश किया, मगर दूसरी तरफ कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पदयात्रा किया हुआ है राहुल गांधी जी ने। उनके गारंटी, उनके आश्वासन ये दिया हुआ है जाति जनगणना करने के लिए, किसानों का खर्चा माफी करने के लिए, नौजवान बेरोजगार हटाने के लिए हमारे राहुल जी का वादा किए थे, महिलाओं के लिए अच्छा सोचधारा करने के लिए राहुल जी ने हम लोगों को वादा किया था। इसीलिए तेलंगाना राज्य सरकार ने जो राहुल जी ने वादा किया था, जिस दिन तेलंगाना में आए थे, तेलंगाना 4 करोड़ जनता को ये आश्वासन दिलाए थे, कांग्रेस सरकार बने तो किसानों का खर्चा 2 लाख तक माफी करने के लिए वादा किया था। हम लोग 10 महीने में 21,000 करोड़ रुपए 25,50,000 किसानों को खर्चा माफी करके दिखाए। ये राहुल जी वादा ने हमने पूरे किए। और दूसरी बात रहा जनगणना, जाति जनगणना हमने किया इस देश, इसीलिए आज मोदी जी ने डरकर राहुल जी को माइक नहीं दिए लोकसभा में बोलने के लिए। और महिलाओं के लिए बेरोजगार के बारे में मोदी जी ने यह वादा किया था हर साल 2 करोड़ नौकरी देने के लिए। अभी 11 साल खत्म हो गए, 20 करोड़ के ऊपर नौकरी देने वाला था, मगर कहाँ दिए मोदी जी और अमित भाई को, दोनों को नौकरी मिला, मगर हर साल 2 करोड़ जनता, 2 करोड़ युवता को कहीं पर नौकरी नहीं दिया हुआ है मोदी जी ने। इसीलिए आज एक ही मेरा गुजारिश है, यहाँ से पूरा देश कोने कोने पे जो गांधीवादी है, गांधी परिवार है, जो लोग राहुल जी के साथ जोड़कर मोदी के खिलाफ लड़ाई करने के लिए तैयारी करना, हम लोग गांधी जी वारिस बनकर మోదీ జీ और गार्ड से परिवार। ఆ పార్టీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. జెడ్+ రక్షణలో ఉన్న జగన్ కు కనీస భద్రత కూడా కల్పించడం లేదని విమర్శించారు. జగన్ ను లేకుండా చేయాలనే లక్ష్యంతో కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని, జగన్ ఇంటి దగ్గర కూడా సరైన భద్రతను కల్పించడం లేదని, జగన్ పర్యటనల గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆదాయం తగ్గింది, అన్నిట్లో ఆదాయం తగ్గింది, జిఎస్టిపి మాత్రం దేశంలో 2వ రకం తమిళనాడు తర్వాత ఉన్నామని మాట్లాడతారు. ఇది ఎట్లా సాధ్యము అని అంటే, ఎవరైనా పోస్టింగ్లు పెట్టేది అరెస్ట్ చేయండి అంటారు. ఇది సమంజసమా? ఏమైనా తప్పుగా అడుగుతున్నామా? ప్రజల తరపునే కదా మేము అడిగేది. అలాగే లోన్ 14 లక్షల కోట్ల లోన్ అప్పులు పాలు చేసేసింది రాష్ట్రాన్ని అని మాట్లాడారు. 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 12 లక్షలు అనేక రంగాలు మాట్లాడారు. వాస్తవ పరిస్థితులు అన్ని బయటకు వచ్చాయి. ఎంత టీడీపీ హయాంలో అప్పులు చేసింది, ఎంత వైసీపీ హయాంలో అప్పులు చేసింది, మొత్తం ఉన్న అప్పులన్నీ కూడా 5 లక్షల 5.5 లక్షలు అని చెప్పి రికార్డు పరంగా అసెంబ్లీలో మీరు చెప్పారు. అన్ని రికార్డ్స్ లో బయటకు వచ్చింది. కార్పొరేషన్స్ లోన్స్ అన్ని కలిపితే కూడా 7 లక్షల కోట్లు మించలేదన్నటువంటిది తేలింది. దాని గురించి మాట్లాడితే కోపాలు. ఏమయ్యా, నువ్వు చెప్పినటువంటి పరిస్థితులలో పదే పదే చెప్పావు, నువ్వు చెప్పినట్టు ఇవ్వాలి కదా ప్రజలను ప్రశ్నిస్తే కోపం. బాధ్యతారహితంగా మాట్లాడే వ్యక్తి అదే ఓట్స్, కొన్ని ఓట్స్ మేము వాడితే ఏమవుతుంది చెప్పండి? ఒక గౌరవనీయులైనటువంటి హోంమంత్రి ప్లేస్ లో ఉంటూ, ఒక మహిళగా ఉంటూ అలా మాట్లాడచ్చా? ఎవరు క్రిమినల్ అండి? ఎవరు క్రిమినల్? ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? సో దేర్ సర్టెన్ కేసెస్ ఫైల్డ్ ఆన్ హిమ్. ఏ తప్పు చేయకుండా రాజకీయ కోణంలో 16 నెలలు ఆయన జైల్లో పెట్టారు. బెయిల్ మ్యాండేటరీ అయినటువంటిది 90 days మ్యాండేటరీ, అది కూడా లేకుండా రాజీలు పడి ఇష్టాసారం చేస్తే ఈరోజు ఆ 13 కేసులు ఏదైతే ఆయన శిక్ష 16 నెలలు వేశారో, ఒక్క కేసు కూడా అది కరెక్ట్ కాదని అన్ని కూడా కొట్టేయడం జరిగింది. వ్యక్తిగతంగా నాకు దాని సరౌండెడ్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీస్ ఎవరికంటే క్రిమినల్? దేని క్రిమినల్? ఏం తప్పు చేశాడు?
ఇంకా మీ చరిత్రలన్నీ మాట్లాడుకుంటే నేను మాట్లాడితే ఈరోజు గండి బాబ్జీ ఆయన మల్లెల బాబ్జీ సంఘటన ఆ రోజు రిపీటెడ్గా అడిగాను, ఈరోజు కూడా మళ్ళీ అడుగుతున్నాను. ఈరోజు మీరు ధైర్యం ఉంటే చెప్పండి, మల్లెల బాబ్జీని ఎవరు చంపారు? పిల్లలు దశరథరామ్ గారిని రిక్షాలో వస్తుంటే ఒక ఎన్కౌంటర్ ఎడిటర్ వ్యతిరేకంగా రాస్తున్నాడని చంపేటటువంటి ఇది ఒక బురదజల్లేటువంటి కార్యక్రమము క్యారెక్టర్ అసెస్మెంట్గా చేసి ఒక ప్రజాదరణ నాయకుల్ని ప్రూవ్ లేకుండా అంటే నిరూపించే పరిస్థితులు లేనప్పుడు ఒక నింద మోపకూడదు. ఎంతసేపు పడుతుందండి నన్ను కూడా చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ అన్నట్టు మాట మాట్లాడడానికి? మాకు విజ్ఞత ఉందండి, విజ్ఞత వ్యవహరిస్తాం. రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ ముసుగులో బయట వ్యక్తి వచ్చి ఏదైనా ఆల్పడితే జవాబుదారీతనం వహిస్తారా? లేకపోతే మీరే చెప్పండి, మేము ఈయనకు భద్రత కల్పించదలుచుకోలేదు. రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని తెలిసింది. అయితే తాజాగా మార్క్ శంకర్ సంబంధించి ఆసుపత్రి నుంచి లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ పిక్ లో పవన్ తనయుడు తాను క్షేమంగా ఉన్నానని సింబాలిక్ గా చెప్పడం కనిపిస్తోంది. ఈ ఫోటో చూసిన పవన్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నప్ప సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.